హాయ్ బడీస్, కిక్ కళ్యాణ్ దేవ్ వ్లాగ్స్కి వెల్కమ్. ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న హంపిని మనము ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎంట్రన్స్ ఇది బెంగళూరుకి 350 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ హంపి. చూడండి, ఈ తుంగభద్ర రివర్ అంటారు దీన్ని. ఈ రివర్ని బండరాయి మీద నందీశ్వరుని ఎట్లా చెక్కారు, బాగుంది కదా. దీంట్లో నీటి పిల్లులు ఉంటాయి. నీటి ఏనుగులు కాదు, నీటి పిల్లులు ఉంటాయి. అవి చూడగా బాగుంటాయి, కానీ మనల్ని ఏమనవు అవి. దాని పని దానిది, మన పని మనదే, అంతే. జస్ట్ గ్రూప్ ఫోటో దిగాము అక్కడనే, ఆ ఏరియాలోనే. ఈ టెంపుల్ని విరూపాక్ష టెంపుల్ అంటారు. విరూపాక్ష టెంపుల్ అనేది హంపిలో ఉంది. ఇది కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరుకి 350 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఈ హంపి నిర్మాణం సమూహంలో ఒక భాగం మాత్రమే. ఇది యునెస్కో ప్రపంచ హెరిటేజ్ సైట్ ఆఫ్ ఇండియాకు ఎంపికైంది. ఇది విరూపాక్ష అంటే శివుని రూపమని అర్థం వస్తుంది. ఈ ఏనుగు కనిపిస్తుంది కదా, ఈ ఏనుగు పేరు లక్ష్మి. మొన్ననే హెల్త్ బాగాలేకపోయింటే ఇది కోలార్కి తరలించారు. అది వచ్చేసి ఏనుగు వెళ్ళేటప్పుడు చాలామంది ఏడ్చినారు. ప్లస్ దానికోసం ధర్నాలు కూడా జరిగినాయి ఈ ఏనుగు కోసం. మీకు తెలుసలేదో, ఇప్పుడైతే లేదు, అక్కడైతే లేదు. కోలార్కి తరలించారు. జరిగి కూడా జస్ట్ ఒక 2 months అవుతుంది ఇది జరిగి. కానీ ఇది మూవీస్లో కూడా ఉంది ఈ ఏనుగు అని చెప్పారు. లెగ్గుకి దెబ్బ తగిలిందంట. సో కాబట్టి కోలార్లో ఏనుగు సంరక్షణ సంబంధించి ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకా తీసుకురాలేదు. ఇది కూడా విరూపాక్ష టెంపులే. లోపల కోనేరు ఉంటుంది, బాగుంటుంది. ఈ గోపురం ఉంది కదా, ఈ గోపురం నీడ వచ్చేసి ఇలా రివర్స్లో పడుతుందంట. ఎంత వింతనో చూడండి. అంటే చిన్న హోల్లో నుంచి ఆ గోపురం నీడ మొత్తం చిన్న నీడ, ఒక గోపురం నీడ ఒక హోల్లో నుంచి డైరెక్ట్ వాల్ మీద పడుతుందంట. చూడండి ఎలా పడుతుందో. ఇంకోటి వచ్చేసి ఇది ఈ యంత్రంలోనే ఆంజనేయ స్వామి ఉంటాడంట. ఈ ప్రపంచంలో ఫస్ట్ యంత్రంలో ఆంజనేయ స్వామి కూడా ఇదే ఫస్ట్ అంట. చూడండి, దర్శించుకోండి. అంజనాద్రి ఉంది అటు చూపి. ఆ గుడి ఉంది. ఆ గుడి ఫస్ట్ టైం ఆంజనేయ స్వామి రాముడు కలుసుకున్న చోట. తర్వాత ఇక్కడ ఎంతో తర్వాత ఆంజనేయ స్వామి అని ఉంది. చక్రంలో ఆంజనేయ స్వామి ఉంటాడు, ఎక్కడ ఉండదు ఇండియాలో. అట్లాంటిది ఫస్ట్ టైం ఈ గుడిలో. ఇది అంజనాద్రి ఆంజనేయ స్వామి పుట్టిన చోటు ఫస్ట్. తుంగభద్ర నది. అదిగోండి, ఇది ఉంది కదా, ఈ ప్లేస్ అంజనాద్రి అంటారు. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి ఇక్కడే పుట్టారని నమ్ముతారు ప్రజలు.
రిలాక్స్గా తిరిగి సాల్ అయ్యి ఇంకా రిలాక్స్గా కూర్చున్నాం కొద్దిసేపు. ఆ నేచర్ని చూసుకుంటా ఆ పడవల మీద ఒకసారి ట్రై చేసి బాగా నీట్గా బాగుంది. ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి యోగానంద నరసింహస్వామి ఉంటారు. అక్కడ స్టోన్ టైప్ ఉంది చూడండి, ఆ బ్యాక్ సైడ్ అక్కడ యోగానంద నరసింహస్వామి ఉంటాడు. అంటే అయ్యప్ప స్వామి ఎలా ఉంటారో అలానే ఉంటారు. ఇది చాలా ఫేమస్, బాగా పాపులర్ ఈ ప్లేస్ అనేది. ఇదిగోండి, ఇదే ఇలా ఉంటారు యోగానంద నరసింహస్వామి అంటారు. ఇకపోతే ఈ శివలింగం వచ్చేసి దగ్గర 10 టన్నులు ఉంటుందంట. అసలు వాటర్లోనే ఉన్నాయి. చూడనీకి చాలా బాగుంది. ఇది దీని కాడికి రావాలంటే దగ్గర అంటే మేము ఇప్పుడు ఇందాక ఉన్నాం కదా, ఆడ నుంచి ఆ శివలింగం నుంచి పోవాలి అంటే దగ్గర 2 కిలోమీటర్స్ నడచాలి. నడిచిన తర్వాతనే ఇక్కడికి వెళ్ళగలం, లోపలికి వెళ్ళగలం. ఈ సింబల్ని గమనించారా? ఈ ఫోటోని గమనించారా? ఇది దేని మీద ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి. దేని మీద ఉంటుందో. అప్పుడు వర్షం పడుతుందో ఎంత క్లైమేట్గా ఉంటుందో. దీనికి టికెట్ వచ్చేసి 120 రూపీస్ ఉంటుంది. నేను ఉన్నప్పుడైతే 120 రూపీస్ తీసుకున్నారు. దీనికి వచ్చేసి ఒక బ్యాటరీస్ బైక్స్ ఉంటాయి. అవి దానిలోనే రావచ్చు, లేకపోతే నడుచుకుంటున్నా రావచ్చు. రెండిట్లో ఏదైనా రావచ్చు, మన ఇష్టం. ఏమంటే ఏజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళు బ్యాటరీ బైక్స్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. అది. ఇకపోతే ఇది లోటస్ మహల్. చూడనీకి బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్ అయితే. అలా చూడు మా బామ్మర్ది అని ఎలా ఆట పట్టిస్తున్నాము. జరగబా నువ్వు పెట్టు అసలు ఈ కోటలో ఎందుకంటే తెలుసా, ఫస్ట్లో దీంట్లో లోపల ఏనుగులు ఉండంట. ఏనుగులకు దాన్ని సంరక్షించడానికి మెయిన్ ఆ కోటలను కట్టినారంట. అంటే దాంట్లో ఉండి మొత్తం దానికి సంబంధించినవి బాగోగులు మంచి చెడ్డలు అన్నీ చూస్తుంటున్నట ఆ టైంలో అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బూస్ట్ ఇవ్వండి. ఓకే మరి ఉంటా, బాయ్.